మేము చెన్నూరు నుండి వచ్చాం సార్. చెన్నూరు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం. ఈ విఆర్ఏ జాబ్స్ కోసం 50 మంది వచ్చినాము. కాకపోతే ఒక 50 పోస్టులకి 500 కుటుంబాలు ఉన్నాయి. ఈ 500 కుటుంబాలని కేసీఆర్ రోడ్న పడేసిండు. ఒకరికి మాత్రమే రెగ్యులర్ చేసిండు. ఆ రెగ్యులర్ వాళ్ళు మాకు వాటా ఇవ్వడం లేదు, మాకు ఏ రకంగా కూడా మాకు సహకరించలేదు. ఈ 50 మందికే సొంతం చేసేసరికి మేము 500 కుటుంబాలు రోడ్డున పడిపోయినాం సార్. మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలని మేము ఇక్కడ దాకా వచ్చినాం సార్. ఫస్ట్ టైం సార్, ఇది ఫస్ట్ టైం. ఇది మేము ఏ రకంగా మేము వాటాదారులని అడిగినా కూడా మాతో గొడవ పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, కానీ మాకు ఏం న్యాయం చేస్తలేరు సార్. మేము అడగొద్దంట, మేము అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎమ్మెల్సీ చెప్పుకున్నాం, ఎమ్మెల్యే గారికి అందరూ చెప్పుకున్నాం, ఏ కలెక్టర్ కానీ వాళ్ళు కూడా మాకేం న్యాయం చేయలేదు. మాకు ఎవ్వరేం న్యాయం చేయట్లేదు సార్, ఎవరు ఆదుకోలేదు. అందుకే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము పురుషుగా ఎమ్మెల్యేని కలిసినాము, ఇప్పుడు ఈ సీఎం సార్ను కలిసినాము, ఇంకా డిప్యూటీ సీఎంగా కలిసినాము. దయచేసి మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతాం. మేము దీన్ని పరిష్కరిస్తామని మా చెన్నూరు నియోజకవర్గం వివేక్ సార్ అన్నాడు. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు టిఎం కోమలేశ్వరన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? సికింద్రాబాద్ మైలార్గడ్డ నుంచి ఉంటాం మేము నివాసం. మా ఫాదరు సెకండ్ వరల్డ్ వార్లో ఉండే 1943 to 47 సెకండ్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసిండు. ఆయన టోటలీ ఫీల్డ్ వర్కే అయినది, వార్లో ఉండే ఆయన. అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఈ జాయిన్డ్ ఇండియన్ ఆర్మీ. ఆయన ఫోర్సబుల్గా ఆర్మీ వాళ్ళు తీసుకెళ్ళి సెకండ్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసిండు. ఆయన బతికి బయటపడ్డాడు. మాకు సెకండ్ వరల్డ్ వార్ ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో 10 acres ల్యాండ్ జవహర్ నగర్, అప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి షామీర్పేట ఉండే. ఇప్పుడేమో అది కాప్రా మండలు జవహర్ నగర్ విలేజ్, సర్వే నెంబర్ 178, 179 మాకు ల్యాండ్ అసైన్డ్ అయింది. 64 నుంచి ఇప్పుడు వరకు మాకు ఏం బెనిఫిట్ రాలేదు. అందులో ల్యాండ్ అట్లాగే ఉంది. కలెక్టర్ అంటున్నారు, ఆర్డీఓ అంటున్నారు, అంతా ఇట్లనే తిప్పిస్తున్నారు. మాకు పాస్బుక్ ఇస్తలేరు. పాస్బుక్ ఆల్రెడీ ఇష్యూ అయింది. ఈయన మా ఫాదర్ ఎక్స్ ఆర్మీ సెకండ్ వరల్డ్ వార్. ఇది ఐడి కార్డ్ మా ఫాదర్ది, సెకండ్ వరల్డ్ వార్ ఐడి కార్డ్. ఇది ఐడి కార్డ్. ఇది మాకు 64లో అసైన్డ్ అయిన పాస్బుక్. 64 నుంచి వరకు ఇప్పటి వరకు కూడా మీకు ఏ ఉపయోగం లేదు, ఏం బెనిఫిట్ లేదు, ఏం లేదు. మళ్ళా కేసీఆర్ వచ్చినాక మా రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు పర్సనల్గా ఇదే దర్బార్లో కలిసిన మాకు పాస్బుక్ ఇవ్వమని, బెనిఫిట్స్ ఇవ్వమని. ఆయన చేస్తామన్నారు. ఆయన లేకుండా పోయిండు ఆయన. మళ్ళీ ఇది పాస్బుక్, ఇది మా ఇది జవహర్ నగర్లో ఇచ్చిన పాస్బుక్. ఇది మాకు ల్యాండ్ అసైన్డ్ అయింది, పాస్బుక్ ఉంది. అయినా ధరణిలో పెట్టమని 4 సార్లు పెడితే 4 సార్లు రిజెక్ట్ చేస్తా పోయినరు. ఇప్పుడు కలెక్టర్ అంటున్న ఆర్డీఓ అంటున్న అక్కడి నుంచి రావాలా, ఇక్కడి నుంచి రావాలా. మళ్ళా రేవంత్ రెడ్డి సార్కి కూడా మేము ఇదే దర్బార్లో మొన్న పెట్టిన, సెక్రటరియట్లో కలిసిన, సెక్రటరీలో ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్ అక్కడ కూడా ఉంది ఒక సెక్షన్, వాళ్ళకి ఇచ్చిన. వాళ్ళేమో వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తే నువ్వు అక్కడ పోమంటుండ్రు. ఆర్డీఓ పోతే ఎంఆర్ఓ అంటే కలెక్టర్ అంటున్నారు. ఇట్లనే తిప్పిస్తున్నారు. మాకు పాస్ కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకు డిఫెన్స్ కోటాలో మాకు ఎక్కడ ఏ ఫైలు ఆపకూడదు. ఇది ఆపి పెడుతున్నారు. మాకు రీజన్ చెప్పట్లేదు. ధరణిలో ఎందుకు రిజెక్ట్ చేసినారంటే ప్రొహిబిటెడ్లో పోయిందంట. ప్రొహిబిటెడ్ అసైన్ ల్యాండ్ ఎట్టో పోతుంది డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చినది. ఇది మాకు తొందరగా పరిష్కారం చేసి మాకు పాస్బుక్ ఇవ్వాలా. ఇంకా మాకు ధరణిలో పాస్బుక్ ఇవ్వాలా. ప్లస్ మాకు రైతు బంధువులు ఇంతవరకు ఏం రాలేదు, ₹1 బెనిఫిట్ లేదు మాకు. ప్లీజ్ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ చూసి మాకు పరిష్కారం చేయండి, మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇంతే అడుగుతాం సార్. నమస్తే సార్. మాది జనగామ జిల్లా, జనగామ మండలము, జనగామ గ్రామము. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. అతనికి కేంద్ర ప్రభుత్వ స్వాతంత్ర సమరయోధుడు. అతనికి గుర్తించి ప్రభుత్వం 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది. దాన్ని మేము సాగు చేసుకుంటూ క్రాప్ లోన్ తీసుకొని బోర్ వేసుకొని అక్కడ రూమ్ కట్టుకొని సాగు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాము. ఈ మధ్యన దాని మీద ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అనే ఎమ్మెల్యే ఉండే సార్, ఇంతకుముందు, ఇప్పుడు లేడు. ఆయన కనబడ్డది. దాన్ని అధికారులను పట్టుకొని ఏదో వాళ్ళ పైసల కోసమో దేనికోసమో ఆలోచన చేసి మా మీద ఒత్తిడి చేసి పంటలు ఎత్తలేని తప్పుడు రిపోర్ట్ రాయించి ఈ భూమిని మేము పట్టాలు రద్దు చేస్తున్నామని లెటర్ ఇప్పించిండు ఎంఆర్ఓ తోటి. దాని మీద మేము ఆర్డీఓకి అప్పీల్ చేసినాము. ఆర్డీఓ గారు రిజెక్ట్ చేసిండు. దీనికి హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ లెటర్లు రాసిండ్రు. ఆ లెటర్లు కూడా చెత్తబుట్టలు వేసి మేము అధికారులను నిలదీస్తే వీళ్ళందరూ కాదు, నువ్వు ముఖ్యమంత్రి లెటర్ తెచ్చినా మేము చేయము, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కనుక ఒక మాట ఫోన్ చేసి కానీ లేకపోతే లెటర్ ఇచ్చినా కానీ ఆర్డీఓ కప్పిల్లో ఆ బిల్లు అన్నాడు, నువ్వు అదే కుర్చీలో కూర్చో, ఇప్పుడు ముత్తిరెడ్డి యాదగిరితో ఫోన్ చేయించు, 5 నిమిషాల్లో నీకు లెటర్ ఇస్తా అని మాట్లాడిండు. దానికి ముత్తిరెడ్డి యాదగిరి దగ్గర పోతే ఆయన పిఏ దగ్గర పంపిండు. పిఏ మా దగ్గర డబ్బులు ఆశించడు, మాకు ఆ శక్తి లేదు, మేము అన్నీ తప్పుకున్నాం సార్. తప్పుకొని మేము స్వాతంత్ర సమయం కాబట్టి మాకు అటువంటి చిల్లర పనులు తెలివాయి కాబట్టి మేము కోర్టు పోయినాం సార్. హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాము. 4 నెలల పరిష్కారం చేయమని గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. ఆ కలెక్టర్ మమ్మల్ని దేక్తలేడు, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. అడిగి పోయినాము. లాస్ట్కు ఇది గవర్నమెంట్ మారింది సార్. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాము. అందులో సీతక్క మినిస్టర్ గారు ఉన్నారు. ఇంతకుముందు సీతక్క మినిస్టర్ కాకముందు కూడా కలెక్టర్తో మాట్లాడి ఏమయ్యా మీరు స్వాతంత్ర భూముల సమరయుల భూముల కేసరి పెట్టిన మాట నువ్వు కలెక్టర్ గారు ఇది ధర్మం కాదు కదా, ఇదంటే లేదు మేడం నేను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నడుచుకుంటే అట్లా చెయ్య, 5 అని అన్నాడు. నేను అసెంబ్లీలో మాట్లాడమంటానంటే ఆయన మాట్లాడలేదు, నేను చేస్తా అన్నాడు. అంతలా గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు మేము ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాం సార్, 1 మంత్ అవుతుంది. ఇక్కడ అడిగితే ఏమంటారు, ఆడికి వచ్చి మిగతా అప్లికేషన్లు వచ్చినాయి అక్కడికి, రెండోసారి. అయితే ఈ అప్లికేషన్ అక్కడికి రాలేదని అడిగితే ఆడేమంటున్నారు, 100 వరకు వచ్చినాయి సార్. మొన్న డేట్లు అవి కూడా వచ్చినాయి. నేను మొదటి డేట్ నాడు ఇచ్చిన, ఎందుకు రాలేదని అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎవరికి ఇచ్చినావో ఏ చేతబుడ్లు ఇచ్చినా మాకు మరకనే, మాకు ఇట్లా ఇచ్చినావా, మీరు మాకు ఇట్లా ఇచ్చినావా, మేము చూసేందుకు ఎక్కడ ఇచ్చినావు అక్కడ అడుగుపోవాలి, ఇట్లా దబాయిస్తున్నారు. ఇక వాళ్ళు ఏ ర్యాంకో తెలుస్తారా సార్. కలెక్టర్ ఆఫీస్ పోయినాక 10 మంది 10 రకాలు మాట్లాడతారు. వాళ్ళకి బిజీగా ఉన్నది. మాలాంటి వాళ్ళు ఎక్కువ వచ్చే వరకు వాళ్ళు కష్టపడతారు. దీనికి ప్రత్యామ్నాయం ఏం లేదు సార్. నైట్ వాచ్మెన్ నుంచి కలెక్టర్ వరకు ఫస్ట్ షిఫ్ట్ చేయాలి. అధికారులను ఎవరిని అక్కడ ఉంచొద్దు. ఏ ఆఫీసర్లు ఏ కలెక్టర్ ఆఫీసులో కానీ వాళ్ళని మార్చితే అంతా కొత్త వాళ్ళు వస్తారు. గవర్నమెంట్ రూల్స్ తెలుస్తాయి. వీళ్ళు ఇక్కడ ఇంత ఈజీగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇక్కడ మీకు న్యాయం చేస్తామని. అక్కడ పోతే మాకు రెస్పాన్స్ ఇస్తలేరు కాబట్టి మీరు దయచేసి వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళని పెడితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తారని మాకు యొక్క మనవి.